ఓకే. గానగాపురంలో అష్టతీర్థాలు ఉంటాయి. అష్టతీర్థాల గురించి చెప్పాలంటే కాశీ ప్రయాగతో సమానం అని చెప్పారు స్వామి. హ్మ్. నువ్వు కాశీ వెళ్ళనక్కర్లేదు, నువ్వు ప్రయాగ వెళ్ళనక్కర్లేదు. ఇప్పుడు మహాకుంభమేళాకి వెళ్ళలేని వాళ్ళందరూ కూడా చింతించాల్సిన అవసరం లేదు. ఇంకా ఇక్కడే ఇట్లాంటి అన్నీ ఉన్నాయి. నేను అన్నీ ఇక్కడికే రప్పిస్తానని వాళ్ళ శిష్యుల కోసము అష్టతీర్థాలు రప్పించారు. హ్మ్. దాన్ని అందులో మొదటిది భీమా అమరజ నది. హ్మ్. అది నదీ సంగమంలో ఉంటుంది. అమరజ అంటే దేవతలు అమృతం తీసుకెళ్తుంటే చుక్క పడింది. ఆ చుక్కే అమరజ నది. ఓకే. తర్వాత షట్కుల తీర్థం. తర్వాత రుద్రపాద తీర్థం. హ్మ్. తర్వాత చక్ర తీర్థం. తర్వాత మన్మథ్ 8 తీర్థాలు. అన్నీ కూడా 8 తీర్థాలు ఉన్నాయన్నమాట. ఓకే. భీమా అమ్రజ, షట్కుల తీర్థము, పాపనాస తీర్థము, హ్మ్. చక్ర తీర్థము, రుద్రపాద తీర్థము, మన్మథ తీర్థము. ఇవన్నిటికి కూడా ఒక్కొక్క విశేషం, ఒక్కొక్క తీర్థంకి ఒక్కొక్క విశేషం చెప్పారు వా! స్వామి. రుద్రపాద తీర్థంలో పెద్దలకి పితృతర్పణాలు వదలాలని చెప్పారు. హ్మ్. చక్ర తీర్థంలో స్నానం చేయటం వల్ల నీ జ్ఞానం లభిస్తుందని చెప్పారు. పాపనాశన తీర్థంలో స్నానం చేయటం వల్ల నీ జన్మ జన్మ పాపాలు తొలుగుతాయని చెప్పారు. మన్మథ తీర్థంలో ఎవరైతే స్నానం చేసి అక్కడ కల్లేశ్వరుడికి ఆ నీటితో అభిషేకం చేస్తారో నీకు ధనం సంపూర్ణంగా లభిస్తుందని చెప్పారు. హ్మ్. అలాగే ఎవరైతే కోటి తీర్థంలో స్నానం చేస్తారో కోటి గోవులు ఇచ్చిన ఫలితం అని చెప్పారు. కోటి గోవులు దానం ఇచ్చిన ఫలితం అని వా! చెప్పారు. ఆ! అలాంటి తీర్థాలు గానగాపురంలో ఉన్నాయి. ఓకే. అష్టతీర్థాలు. మరి రెగ్యులర్‌గా ఎళ్ళొస్తుంటారా? నేను రెగ్యులర్ ప్రతి నెల కూడా వెళ్తూ ఉంటాను ఒక్కోసారి. ఓహ్! లేదా ఒక్కోసారి మిస్ అయితే 2 నెలలకు ఒకసారి కూడా వెళ్ళొస్తూ ఉంటాను. అబ్బబ్బా!